శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. జై గురుదేవ దత్త సాయినాథ్ మహారాజ్ की జై. సాయి స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, ఆత్మస్వరూపులారా, అందరికీ నా ఆత్మీయ వందనం. మనం ఈ వీడియోలో మానవ జీవితం యొక్క ప్రాముఖ్యత ఏంటి, అసలు మానవ జన్మకున్నటువంటి ప్రత్యేక విలువ ఏంటి, మానవుని యొక్క విద్యుత్ ధర్మం ఏమిటి, అతను చేయవలసిన తక్షణ కర్తవ్యం ఏమిటి ఇత్యాది విషయాల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మానవ జన్మ యొక్క ప్రాముఖ్యం, అసలు మానవ జన్మ ఎలా వస్తుంది, సగం పుణ్యము సగం పాపము అంటే రెండు సమపాలల్లో ఉన్నప్పుడు మానవ జన్మ వస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే పాప పుణ్యాలు రెండూ సమానంగా ఉన్నప్పుడు పుణ్యం ఉందనుకోండి, దాన్ని అనుభవించిన స్వర్గంలో మళ్ళీ తిరిగి జన్మకు వస్తూ ఉంటాం. అలా పాప పుణ్యాలు అనేవి సమపాల్లో ఉన్నప్పుడు మానవ జన్మ సంప్రాప్తిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎవరు మనకు చేసుకున్న పుణ్యం ఎక్కువగా ఉంటుందో స్వర్గానికి పోతాం, స్వర్గంలోనే ఉంటామా, సమస్య లేదు. అక్కడ మనం సంపాదించుకున్నటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది ఖర్చు కాగానే మరలా తిరిగి భూమి మీదకి రావడం జరుగుతుంది. అలా కాకుండా పాప పుణ్యాలు రెండూ సమానమై భూమి మీద మానవుడిగా జన్మించి మోక్ష సాధనమునకై అవకాశమును వాంచెదరు. ఎందుకు మళ్ళీ మనం జన్మలకు వస్తూ ఉన్నాము, ఎందుకు మానవ జన్మను వస్తుందంటే ఆ మానవ జన్మను ఉంది అంతే కదా. ఎంతోమంది మహాత్ములు కూడా మానవ జన్మ ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే మోక్ష సాధనకు ఉపకరణము మానవ జన్మ అనేది. ఇది మిగతా జీవుల్లో కూడా కొంచెం ఇప్పుడు కాళహస్తీశ్వర అనేటువంటి దాన్ని తీసుకుంటే 3 జీవాలు ముక్తిని పొందాయి అక్కడ, ఏనుగు, పాము, సాలిపురుగు. అట్లాగే ఇక్కడ మనం మానవ జన్మతో వచ్చి మనం మోక్ష సాధనకై పాటుపడాలి. అలా వారి పాపపుణ్యం వారికి మోక్షము కలుగును. పాపము పుణ్యము రెండు ఈ నిష్క్రమం అయినప్పుడు, అంటే రెండిటి పట్ల సమదృష్టి ఏది కూడా లేకుండా ఉన్నప్పుడు మోక్షం కలుగుతుంది. వేయేళ్ళ మోక్షమును కానీ పుట్టుకు కానీ వారు చేసుకున్న కర్మపై ఆధారపడి ఉంటుంది అని చెప్తూ మానవ శరీరం యొక్క ప్రత్యేక విలువేంటి అంటున్నాడు. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి ఈ భూమి మీద అంటారు. ఇప్పుడు ఇంకా కూడా ఎక్కువ అయి ఉంటాయి. ఇప్పుడు 84 లక్షల జీవరాశుల్లో ప్రత్యేకమైనటువంటి జన్మ మానవ జన్మ. ఈ మానవ జన్మ మిగతా జీవులకి మనకి కూడా అన్నీ కలిసే ఉంటాయి. ఏంటి, నిద్ర, మైథునము, ఆకలి అన్నీ కూడా సమస్థితిలోనే ఉంటాయి. వాటిలాగే మనకు కూడా ఆకలి ఉంటుంది. మనకు ఎలాగైతే ఆకలి ఉంటుందో జీవులకు కూడా ఆకలి ఉంటుంది. మనకు ఎలాగైతే నిద్ర ఇది అవసరమో వాటికి కూడా అలానే అవసరం ఉంటుంది. ఇక సంభోగం అనేది అన్ని జీవులకు ఇది. కాకపోతే ఇక్కడ మానవునికి కానీ ప్రత్యేకమైనటువంటి ఒక ప్రజ్ఞని ఇచ్చాడు భగవంతుడు. ఆయన గురించి తెలుసుకొని ఆయనలా మారేదానికి అసలు బుద్ధి అన్నాడు ఇక్కడ. అది ఏ జ్ఞానము, దీని సహాయముననే మానవుడు భగవత్ సాక్షాత్కారం అంటే ఏది మంచి ఏది చెడు, ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రవర్తించకూడదు, ఎలా నడుచుకోవాలి, ఇలాంటి నైతిక విలువలు అటువంటి విచక్షణ కూడినటువంటిది మానవ జన్మ. మిగతా జీవులకు అవన్నీ ఏమైనా తెలుస్తాయా, తెలియదు కదా. అలాంటి ప్రజ్ఞ ఇంకా పోతే సపరేట్గా తనను గురించి తెలుసుకునేటువంటి అన్వేషించి భగవంతుని తెలుసుకోగలిగినటువంటి ప్రత్యేక ప్రజ్ఞ మానవుడికి ఉంటుందన్నమాట. కాబట్టి దీనికి ఇది ఇంకే జన్మ ఎందు కూడా ఇలాంటి అవకాశం లేదు. ఈ కారణం చేతనే దేవతలు సైతం మానవ జన్మను చూసి ఈర్ష్య చెందుతూ ఉంటారు. అలా కదా మన అనసూయ తల్లిని గురించి అత్రి అనసూయలు, అబ్బా ఆమె పాతివృత్యం ఏంటి, ఆమె ఇదేంటి అన్నీ పొయ్యి ఆ లక్ష్మీ తల్లికి వాళ్ళకి చెప్పి ఆ యొక్క ఆమె పాతివృత్యాన్ని ఎలా అయినా భంగం చేసిరండి అని చెప్పి వాళ్ళ 3 కతులను పంపించి ఆ తల్లి పాతివృత్య మహిమ చేత చక్కగా వాళ్ళను బాలులు చేసి మన లోక కళ్యాణానికి వాళ్ళని దత్తం చేసుకున్నది అనసూయమ్మ. అలా దేవతలు కూడా ఈర్ష్య చెందుతారట మానవ జన్మను చూసి. ఇక కొంతమంది అభిప్రాయంలో ఏంటంటే మానవ జన్మ చాలా మానవ జన్మ వచ్చింది ఓకే, కానీ ఈ దేహము చీము నెత్తురుతో కూడింది, వాళ్ళతో కూడినటువంటిది, ఇది చాలా నీచమైనది తుచ్చమైనది దేహము అని అనుకుంటారు. కానీ ఇది తుదకు శిథిలమై రోగమునకు మరణమునకు కారణమగని అంటారు.
కొంతవరకు అది కూడా నిజమే. ఇన్ని లోపాలున్నప్పటికీ మానవునికి జ్ఞానమును సంపాదించుకో అవకాశం ఉంది. అంటే ఇక్కడ దాన్ని అలా కాకుండా శరీరాన్ని ఎంతవరకు పోషించాలో దానికి ఎంతవరకు, అంటే రుచుల కోసం పాకులాడవద్దు అంటాడు కదా మన రమణ మహర్షి. ఇప్పుడు మనం రుచులు అసలు ఏ రకంగానూ సంతృప్తి పరచలేకపోతున్నాం అనమాట నాకు. అలాంటి జిహ్వ చాపల్యంతో ఉన్నాము. అలాంటి అంటే అందచందాలతో పోటీ పడతాము, జిహ్వ చాపల్యంతో ఇది ఉంటాము, అన్ని రకాలుగా దాన్ని ముద్దు ముద్దుగా పెంచి దాని పట్ల మోహాన్ని పెంచుకొని జీవిస్తున్నాము. అలా కాదు నాయన, నీకు మోక్షాన్ని పొందేందుకు కావలసినటువంటి ఒక వాహనము. ఇప్పుడు వాహనం ఉందనుకోండి, ఆ వాహనాన్ని మనం వాడుతూ ఉంటే ఎంతవరకు అవసరమో, ఇప్పుడు మనల్ని ఎక్కడైనా ఎక్కడ డ్రాప్ చేయాలి, ఆ డ్రాప్ చేసేంత వరకే దానికి. అలాగే ఉన్నత లోకాల నుంచి వచ్చిన మనము మళ్ళీ ఆ ఉన్నత లోకాల నుంచి ఉన్నత స్థితిని పొందేదానికి కావలసినటువంటి ఒక వాహనంగా దేహాన్ని భావించి ఆ దేహాన్ని ముద్దుగా పెంచి పోషించకుండా ఎంతవరకు అవసరమో అంతటి ఉపయుక్తమైనటువంటి, అంటే జీవించడం కోసం తినడం, రుచుల కోసం తినడం కాకుండా జీవించడం కోసం తినడము మిగతా యొక్క సాధనంగా మలుచుకోవాలి. దేహాన్ని ముద్దగా పెంచి విషయ సుఖములు మరిగినచో నరకమున బడిదము. ఉచిత మార్గమేమనగా దేహమును అశ్రద్ధ చేయకూడదు, దాన్ని లోలత్వం అంటే మధ్య మార్గం అట్లా అని చెప్పి దాన్ని ముద్దు చేయకూడదు, ఇట్లాని విషయవాసంలో పడి అల్లాడేటట్టు చేయకూడదు. ఇలా దాన్ని లోలత్వంతో తగు జాగ్రత్త మాత్రమే తీసుకోవాలి. గుర్రపు రౌతు తన గమ్యస్థానము చేరు వరకు గుర్రమును ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడో అంత జాగ్రత్తగా మాత్రం తీసుకోవాలి. ఈ శరీరమును మోక్ష సాధన లేక ఆత్మ సాక్షాత్కారం కొరకు వినియోగించవలెను. ఇది ఏ జీవుని పరమ అవధి అయి ఉన్నది. మానవుని యొక్క జీవితంలో మానవ శరీరం యొక్క ప్రత్యేక విలువ అది. ఈ శరీరం దేనికి పనికిరాదు, నశ్వరమైన శరీరంలోనే శాశ్వతమైనటువంటి పరబ్రహ్మ ఉన్నాడు నాయన, శాశ్వతమైనటువంటి భగవంతుడున్నాడు. దాన్ని నువ్వు మలుచుకొని చూడగలిగితే, అందుకే మన గీతాచార్యులు చెప్పినటువంటి అక్షర పరబ్రహ్మ యోగము, శరము అక్షరము, అంటే శరము అంటే నశించేది, అక్షరం అంటే నశించేది, ఈ రెండిటి కలయికే అద్భుతమైనటువంటి ఇది. కాబట్టి భగవంతుడు అనేక జీవులను సృష్టించినప్పటికీ ఆయనకి సంతృష్టి కలగలేదట. అందుకని ఎందుకనగా భగవంతుని శక్తిని అవి ఏవీ గ్రహించలేకపోయాయి. అందుచేత భగవంతుడు ప్రత్యేకంగా మానవుని సృష్టించి వానికి జ్ఞానం అనే ప్రత్యేక శక్తిని ఇచ్చాడు. మనసు కావచ్చు, భాష కావచ్చు, అన్నిటికీ వాటికి మనలాగా ఉంటుంది. వాటి భాష మనకు వస్తుందా? వాటి భాష వాటికి ఉంది, మన భాష మనకుంది, మన మనసు మనకుంది, వాటి మనసు వాటికి ఉంది, వాటికి మన అలాగే బిడ్డల పట్ల మోహం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మనకి మోహం ఉన్నా అన్నీ ఉన్నా ప్రత్యేకించి భగవంతుడిని గుర్తించగలిగేటువంటి ప్రత్యేక ప్రజ్ఞ అనేది మానవుడికి ఇచ్చాడు భగవంతుడు. శేషముషి విజ్ఞానమును చూసి పరవశం పొందినప్పుడు భగవంతుడు మిక్కిలి సంతృష్టి చెంది ఆనందించును. అందుచే మానవ జన్మ పొందుట లభించుట గొప్ప అదృష్టము. మానవ జన్మ లభించడం అదృష్టం, అంటే దానిలోన బ్రాహ్మణ జన్మ పొందడం లభించడం ఇంకా శ్రేష్టము అంటున్నాడు ఆయన. కాబట్టి అన్నింటికంటే గొప్పది సాయిబాబా చరణారవిందములపై సర్వశరణాగతి చేయ అవకాశం. అంతే కదా, మనం వచ్చాము వెళ్ళిపోతాం, ఎందుకు పిడకలు ఏరుకోవడానికి అన్నట్టు, ఏదో పుట్టాము చచ్చేదాకా బ్రతకాలి కాబట్టి బ్రతుకుతాము అని కాకుండా మనకంటూ ఒక ప్రత్యేకతను సృష్టించుకోవాలి అంటే ఒక చక్కటి మార్గదర్శకుడైనటువంటి గురువు ఉండాలి. ఆ గురువుకి శరణాగతి, అటువంటి గురువు లభించడం మనం ఎత్తుక్కుంటే దొరకడు. గురువు మనల్ని ఎంచుకోబడబట్టి అటువంటి గురువు సాంగత్యానికి మనం చేరగలిగాము అనేటువంటి దృష్టితో మనం ఉండడం చాలా అదృష్టం అంట. ఇక సరే, మానవుని యొక్క విద్యుత్ కర్తవ్యం ఏమిటి? విద్యుత్ ధర్మము మానవ జన్మ విలువైందనిను దానికి ఎప్పటికైనా మరణము అనివార్యమైన. అంతే, ఎవరైనా కూడా చూడండి, గొప్ప గొప్ప మహాత్ములైన నడిచేటువంటి దైవంగా పేరుగాంచినటువంటి పరివారాచార్యులు పరమానంద స్వామి గారు, కంచి పరమానందాచార్యులు గారు, వారు శరీరాన్ని వదిలారు. శంకర భగవత్పాదులు దేహాన్ని వదిలేశారు. మనం 60 ఏళ్ల పాటు షిరిడీలో నడయాడినటువంటి ప్రత్యక్ష దైవంగా భాసిల్లినటువంటి సాయినాథ్ సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ. ఇలా దేహంతో వచ్చినప్పుడు ఆ దేహాన్ని ఇది చేయడమే. దేహం
పడిపోతుంది. ఆ యొక్క ఆత్మ మాత్రం ఎప్పుడు వర్ధిల్లుతుంది. మరణము అనివార్యమని గ్రహించి మానవుడు ఎల్లప్పుడూ జాగరూకుడై ఉండి జీవిత పరమావధిని సాధించుటకై యత్నించవలెను. ఏ గ్యారంటీ లేని జీవితం మానవ జీవితం అన్నమాట. మనం కొనేటువంటి వస్తువులకి, బట్టలకి, వాటికి వీటికి కూడా గ్యారంటీ ఉంటుంది. ఒక మిక్సీ కొంటాము లేదా ఒక వస్తువును కొంటే దానికి 1 ఇయర్ వారంటీ అని చెప్పిస్తారు. ఇప్పుడు ఈ విధంగా సత్సంగం చేస్తున్న నేను మరుక్షణానికి ఉంటాను అని గ్యారంటీ నేను చెప్పగలనా? లేదు. అటువంటి గ్యారంటీ లేనటువంటి జీవితం మంది. కానీ దీనికి ఎంత భద్రతాభావాన్ని మనం పెంచుకుంటూ ఎంతటి ఐశ్వర్యాన్ని ఇది చేయాలని ఆలోచిస్తాం. కానీ నానా, అది ఏది సంపాదిస్తే నువ్వు శాశ్వతంగా ఉంటావు, దేన్ని పొందినందువల్ల నువ్వు సంతోషంగా ఉంటావు, శాంతంగా ఉంటావో చెప్తున్నారు. త్వరలో దాన్ని సంపాదించుకో, ఏమాత్రము అశ్రద్ధ చేయవద్దు. దేనికి? జీవిత పరమావధిని సాధించే దానికోసం ఆలస్యం చేయలేదు. త్వరలోనే దాన్ని సంపాదించుటకు యత్నించవలను. భార్య చనిపోయిన వాడు భర్త మళ్ళీ తిరిగి రెండో పెళ్లి చేసుకొని ఆ యొక్క ఆనంద సుఖాలను అనుభవించాలని ఎంతగా పరితపిస్తాడో, అంతగా తప్పిపోయిన యువరాజు కై చక్రవర్తి ఎంతగా వెతకనెత్తిస్తాడో, అట్లాగే విసుగు విరామము లేకుండా రాత్రింబవళ్ళు మనం ఆత్మసాక్షాత్కారమునకు పాటుపడుతూ ఉండాలి. దానికి సంబంధించినటువంటి అన్నీ చేస్తూ బద్ధకము, అలసట, కునుకుపాట్లు దూరమనర్చి అహోరాత్రులు ఆత్మయందే ధ్యానము సలుపవలెను. ఇది మనకి మొట్టమొదట్లోనే మన హేమంత్ పంతు చెప్పున్నాడు. గురువుని పొందాలి, భగవంతుని చెందాలి అంటే బద్ధకము, చంచల మనసు వీటిని తొలగించుకోండి. కాబట్టి అలసత్వం, ఊరికే అలసిపోయాను అది దానికి ఇదేని కాకుండా నువ్వు నిరంతర, అందుకే నా దారి ఎడారి నా పేరు బికారి అనేటువంటి అద్భుతమైన పాట ఒకటి ఉంటుంది కృష్ణ. నేను దాన్ని ఇప్పుడు నిరంతర సంచారి అంటాడు. నిరంతరం మనం సంచరిస్తూనే ఉంటాము. కాబట్టి మనల్ని తెలుసుకునేంత వరకు ఈ మాత్రం చేయలేనిచో మనము పశుప్రాయులం అవుతాము అంటున్నాడు. సరే, తక్షణ కర్తవ్యం మన ధ్యేయము సత్వరము ఫలించే మార్గం ఏదనగా ఏదైనా అంతే కదా. ఒక పని త్వరగా అవ్వాలి, చెయ్యాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి గొప్ప కృషి చేసినప్పుడే కదా దాన్ని త్వరగా పూర్తి చేయగలము. అలాగే మనం ఆత్మను గురించి తెలుసుకొని మన ధ్యేయము త్వరగా సత్వరం ఫలించే మార్గం వెంటనే భగవత్ సాక్షాత్కారము పొందిన సద్గురువు వద్దకేగాలి. భగవత్ సాక్షాత్కారం పొందిన సద్గురువు అని ఎలా తెలుస్తుంది మనకి? మనం వెళ్ళినప్పుడు ఊరికే తూతూ మంత్రాలు చేస్తేనో ఇంకోటో కాదు, వారి దగ్గర ఆధ్యాత్మిక అనుభూతి మనకు కూర్చున్నప్పుడు వారి సాంగత్యంలో మనసుకు స్వాంతన కలిగితే అప్పుడు వారిని మనం ఆధ్యాత్మిక గురువులుగా గుర్తించాలి. అంతేగాని ఎవరిని పడితే వాళ్ళని మనం గురువులుగా ఎంచుకున్నాం అనుకోండి, మనము అధోగతి పాలవుతాం. పురోగతి సంగతి దేవుడికి ఎరుగు. వద్దకి ఆధ్యాత్మిక ఉపన్యాసములు ఎన్ని విన్నప్పటికీ పొందనట్టిదియు, ఆధ్యాత్మిక గ్రంథములు ఎన్ని చదివినను పొందనట్టిదియు, తెలియనట్టిదియు ఆత్మ సాక్షాత్కారము సద్గురువుల సాంగత్యము చే సులభముగా పొందవచ్చును. ఇక్కడ వాస్తవానికి ఆత్మ సాక్షాత్కారము అంటే ప్రత్యేకించి నీలో కాకపోయే ఏంటి అంటే నీలో ఉన్న నిన్ను తెలుసుకున్నప్పుడు నీ నిజ స్వరూప స్థితి అంటారు. స్వస్వరూప స్థితి, నీ యొక్క స్వస్వరూప స్థితిని నువ్వు ఎరిగినప్పుడు అంతటా ఉన్నటువంటి స్వరూపాలలో ఉన్నటువంటి స్వరూప స్థితిని కూడా ఎరగగలవు. అప్పుడు అది ఆత్మసాక్షాత్కారమే కదా మరి. కాబట్టి తన్ను తాను తెలుసుకున్నవాడు లోకాన్నంతటినీ ఎరగగలడు అనేటువంటి ఒక వాక్యం ఉంది. సద్గురువుల సాంగత్యముచే మనం సులభంగా పొందవచ్చు. దానికి పెద్ద ప్రయాసాలు. నక్షత్రములన్నీ కలిసి ఇవ్వలేని వెలుతురిని ఒక్క సూర్యుడు అంతే కదా. చూడండి, పొగలు మనం ఏదైనా ఒక లైట్ని దేన్నైనా ఉపయోగిస్తామా? ఎన్ని వేల లక్షల కోట్ల మిలియన్ల బల్బులు ఇచ్చేటువంటి కాంతిని ఒక్క సూర్య భగవానుడి యొక్క దేదీప్యమైన కాంతిలో మనల్ని మనం నడుచుకుంటూ అలాగే ఇవ్వగలడో, అట్లనే ఆధ్యాత్మిక ఉపన్యాసములు గ్రంథములు ఇవ్వలేనటువంటి జ్ఞానమును సద్గురువు మనకు విప్పి చెప్పగలడు. ఇదే దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా ఉంటుంది. తనను వచ్చినటువంటి భక్తులకు దాన్ని గురించి విశదీకరించి మనలో ఉన్నటువంటి అజ్ఞానపు పొరలను చీల్చి ఆయన మనల్ని జ్ఞాన మార్గంలో నిలిచేటట్లు చేస్తారు గురుదేవులు. వారి చర్యలు సామాన్య సంభాషణలే మనకు మౌన ప్రబోధములు. శాంతి, క్షమ, వైరాగ్యము, దానము, ధర్మము, మనోదేహములు స్వాధీనమందించుకొనుట, అహంకారము లేకుండుట. ఇది మొదటిది. వేల వివాదములకు అహంకారమే కారణము.
నన్నన్నాడే, నన్ను చేశాడే, నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదే, దీంతోనే సరిపోతుంది మన జీవితం అంతా. కానీ ఎదుటివాడు చేసిన పని మనం చేయకుండా ఉన్నప్పుడు కదా మనకి నువ్వు ఎంతవరకు పర్ఫెక్ట్ అని తెలుస్తుంది. కానీ మనం పర్ఫెక్ట్గా ఉండకపోయినా ఎదుటి వారిని మాత్రం విమర్శించే దాంట్లో చాలా దిట్టలుగా ఉంటాం మనం కదా. మనోదేహం స్వాధీనం అందించుకుంటా, అహంకారం లేకుండా మొదలగు శుభలక్షణములను వారి ఆచరణలో చూసి భక్తులు నేర్చుకుంటారు. అందుకే సాయినాథుని చూసి మనం ఏం నేర్చుకున్నాము అంటే నిరహంకారము, నిరాడంబరము, వైరాగ్యము, ఎక్కడైనా ఎలా అయినా జీవించడము. ఇది ఉంటేనే నాకు సరికాదు, ఏది లేకపోయినా ఏది ఉన్నా నేను సంతోషంగా జీవించగలను. తను ఎంచుకున్నటువంటి బాధ్యత ఏదైతే ఉందో చూడండి, ఒక మధుకర వృత్తి అనేది వారికి అవశ్యం కాబట్టి 5 ఇండ్లలో భిక్షనెత్తి స్వీకరిస్తూ ఉండేవాడు. చివరలో ఎప్పుడూ ఆయన భిక్షకు వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా పట్టుకొని తీసుకువెళ్తే వెళ్ళేవారు. తర్వాత ఇంకా శరీరాన్ని వదిలేసేటువంటి సమయం, వదిలేయాలనుకున్న సందర్భంలో మాత్రమే ఆయన భిక్షకు ఆపారే కానీ తాను ఎంచుకున్నటువంటి సర్వ బాధ్యతలను ఆయన సవ్యంగా నిర్వర్తించి నీ బాధ్యతలను నీ సవ్యంగా నిర్వర్తించాలి అనేటువంటి ఒక సత్యాన్ని తన భక్తులకు తెలియజేశాడు. అలా అన్నమాట. అహంకారం లేక మొదలగు శుభలక్షణములను వారి ఆచరణలో చూసి భక్తులు నేర్చు వారి పావన చరితములు భక్తుల మనములకు ప్రబోధము కలగజేసి వారిని పారమార్థికంగా ఉద్ధరించును. సాయిబాబా అట్టి మహాపురుషుడు, సద్గురువు. ఇంకా మనం బాబాకి ఏ స్టేట్మెంట్ చెప్పాలి? ఆయన జీవించిన జీవన విధానాన్ని చూసి లేని వారికి ఇవ్వాడు, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టమన్నాడు, సర్వజీవుల్లో నన్ను చూడమన్నాడు. చూడమనడమే కాదు, ఆయన కూడా అలానే చేశాడు. కాబట్టి వారి బోధనలు అవి విన్నప్పుడు తోటి భక్తులు కూడా వాటిని అంతో ఇంతో ఆచరణాత్మకంగా తీసుకొని ముందుకు వెళ్తాం కదా. కాబట్టి సాయిబాబా అట్టి మహాపురుషుడు. బాబాని ఎవరైతే నమ్మి ఆయన్ని పూజిస్తూ ముందుకు వెళ్తున్నారో వారందరూ కూడా ఇహంలోనే కాకుండా పారమార్థిక ప్రగతిని కూడా ఖచ్చితంగా 100కి 50% అయినా కూడా పొంది ఉన్నారని మనం బల్లగుద్ది చెప్పవచ్చు. అలా అన్నమాట. బాబా సామాన్య పకీరు వలె సంచరించుచున్నప్పటికీ వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానమునందే నిమగ్నులై ఉండేవారు. దైవభక్తి గల పవిత్ర హృదయములు వారికి సదా ప్రీతిపాత్రులు. ఏమన్నాడు? వాళ్ళకి ఎవరంటే ఇష్టమట? సదా దైవభక్తి గల పవిత్ర హృదయాలు అన్నాడు. భగవంతుని యందు భక్తి అంటే ఈయనంటేనే నేను చెప్పలే. ఆయన ఒకే భగవంతుడిని ఎవరైతే ఇష్టంగా ఉంటారో, భగవంతుడిని ఎవరైతే ఇష్టపడుతూ ఉంటారో, భగవంతుడికి సంబంధించి ఎవరైతే వాళ్ళు ఆయనకి ప్రీతిపాత్రులట. వారు సుఖములకు ఉప్పొంగువారు కారు, కష్టముల వల్ల కృంగిపోయేవారు కాదు. దీన్ని బట్టి తన బిడ్డలు కూడా అది నేర్చుకుంటారా లేదా? ఖచ్చితంగా తల్లిని బట్టే కదా బిడ్డలు ఉంటారు. మొదట్లో కష్టం అనిపిస్తుంది, కానీ క్రమేపీ అభ్యాసపూర్వకంగా అది కరతలామలకం అవుతుంది. రాజైనను నిరుపేదైనను వారికి సమానమే. మహాత్ముల యొక్క విధానం ఇదనమాట. తమ దృష్టి మాత్రమున ముష్టివాన్ని చక్రవర్తి చేయగల శక్తి ఉన్నప్పటికీ బాబా ఇంటింటికి తిరిగి వాస్తవానికి ఇక్కడ అన్నింటినీ అందరికీ ఇచ్చేవాడు. ఆయనకి ఎవరైనా ఇది ఇవ్వండి అని అడగడంలో ఎంత విచిత్రం దాగి ఉందో కదా. కాబట్టి ఆయన భిక్షాటనం చేసి జీవించేవారు. అది కూడా అందరికీ కూర్చుంటే ఆయన అన్నట్టు ఇప్పుడు చాలామంది గురువులకు కావచ్చు, చాలామంది ప్రవచనకర్తలు కావచ్చు, కూర్చుంటే లేక వీళ్ళు సహాయం చేస్తారని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ యోగి సామ్రాట్ రాజైనటువంటి సాయినాథుడు ఎవ్వరిపైన ఎప్పుడు ఆధారపడలేదు. తన జీవితంలో తను చేయవలనటువంటి సవ్యంగా నిర్వర్తిస్తూ ఇలా జీవించండి అని చెప్పి మార్గదర్శకుడుగా మనందరికీ మార్గదర్శకుడు మరియు మార్గనిర్దేశకుడు 2 అయి సాయినాథుడు మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి మానవ జన్మలో ఉన్నటువంటి ఈ విలువలేంటి, మానవ జన్మ ద్వారా మనం ఎలాంటి లబ్ధిని పొందవచ్చు, ఎలా ఆ పారమార్థిక రంగానికి చేరుకోవచ్చు. కాబట్టి ఇహపర శ్రేయోదాయకుడైనటువంటి సాయినాథుని యొక్క పరిపూర్ణ కరుణా కటాక్షాలు మనందరి మీద ఉండాలని, దానికి ఈ సమస్త విశ్వగురువుల యొక్క తోడ్పాటు ఎప్పుడూ ఉంటుందని మనం మనసావాచ కోరుకుంటూ జై సాయిరామ్, జై జై సాయిరామ్.